నా డబ్బులకి నాకు అతను ఏదో సామాన్ ఇచ్చాడు. నా డబ్బులు కూడా పూర్తిగా డిపాజిట్ కింద తీసుకున్నాడు, కానీ మాకు తిరిగి డబ్బులు కూడా ఇవ్వలేదండి. మేము అనుకున్నామండి ఆ 4 లక్షలకి అలా టీ పొడి ఆ మెటీరియల్లో అదే వగేరా టీ పొడికి సంబంధించి టీ టైంకి సంబంధించి అన్నీ పంపిస్తాడు అనుకున్నామండి మేము. కానీ ఏదో ఫస్ట్ 5 కేజీలు టీ పొడి, కేజీ ఇది బాదం పొడి, 2 ప్యాస్కోలు, పొయ్య ఇవే పంపించాడండి. అంతకుమించి మాకు ఏం లేదు. మళ్ళీ రిటర్న్ అవ్వలేదు. మళ్ళీ కావాల్సి అనుకోండి ప్రతిదీ మనం కొనుక్కోవాలండి. ఆయన దగ్గర ఒక కొట్టుకోవడం టీ గ్లాస్ 30 పైసలు, అతని దగ్గర టీ గ్లాస్ వచ్చి ₹1 అండి. ఒక టీ పొడి వచ్చి కేజీ మన షాప్ కాడ 180 కానీ 200 అలా ఉన్నాయి. అతని దగ్గర ₹430 టీ పొడి అండి. ఒక బాదం పొడి కొట్టుకోవడం వచ్చి ₹60 అండి. కానీ చూడండి ప్యాకెట్ వచ్చి పావు కేజీ ప్యాకెట్ ₹60 అండి బాదం పొడి. అంటే నేను లూజ్ కూడా వాడేవాడిని ఒకసారి. అంటే డబ్బులు లేక కంటిన్యూ అవ్వలేక ఆ పేరు ఎలా నడుతుంది కదా అనేసి నేను లూజ్ వాడేవాడిని. నార్మల్ బాదం పొడి ₹60 అండి. వాడి దగ్గర నార్మల్ బాదం పొడి ₹240 అండి. అంటే ఒకటే 4 వంతులు అండి అది రేటు. టీ పొడి కూడా అదే రేట్ అండి. మనకి టీ పొడి 180 కానీ మీకు తెలియదే ఉంది. టీ పొడి రకరకాలు ఉన్నాయి, 180 కానీ ఉన్నాయి. కానీ అది టీ పొడి అలా కాదు, ₹430 టీ పొడి అండి. మరి దాంతో పాటు ట్యాక్స్ అండి. నేను టీ పొడి పాంచరీస్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అండి డిస్టెన్స్ 11-12 కిలోమీటర్ డిస్టెన్స్ దాకా ఎవరని చెప్పేసి అన్నారండి. అలాంటిది 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇచ్చారండి. అదే నాది టోల్గేట్ అవుతారండి. టోల్గేట్ అవుతుంది మరి గొల్లపురం స్టార్టింగ్లో ఇంకో టీ టైం ఇచ్చారండి. దానికి డిస్టెన్స్ మించులో 3 కిలోమీటర్ లోపు ఉంటుందండి. అది కాక మళ్ళీ గొల్లపల్లి ఇంకో టీ టైం ఇచ్చారండి. అంటే ఇలాగ ఇచ్చుకుంటా పోతే మరి ఇంకా అక్కడ టీ తాగి ఇక్కడ టీ తాగేస్తారండి. ఒక మనిషి అన్నవాడు అక్కడ టీ తాగుతాడు. 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇంకో మనిషి టీ తాగేస్తారండి. మేము ఎంత కష్టపడి పోగేసిన డబ్బులు అండి అవి. ఆ రూపంలో వ్యాపారంలో ఎలా పెట్టుకుంటే పోయేయండి. మాకు అతను ఉద్యోగం ఇచ్చాడు. మాకు ఉద్యోగం ఏంటండి పోయింది. డిపాజిట్ డబ్బులు కూడా మాకు ఎవరు పెట్టినా అసలు ఇవ్వలేదండి. డిపాజిట్ డబ్బులు తిరిగి ఇవ్వడం కదండి. మేము అనుకోవడం అయితే అలా పంపుతూ ఉంటాడో వ్యాపారం చేసుకుంటూ ఉండొచ్చు అనుకుని ఇచ్చామండి. మేము లేదా ₹4 లక్షల ఎలా చిన్న ప్యాకెట్ టీ షాప్ పెట్టుకుని బతికేచ్చండి. ఎలా ₹500 వస్తుంది. చిన్న షాప్ పెట్టుకుంటే ₹500 టీ కూడా టీ సాయంత్రం దాకా అమ్ముకుంటే వడ్లు అమ్ముకుంటే ₹500 కొళ్ళు మూసుకుని బతికేచ్చండి. ఆడికి ₹4 లక్షల వడ్డీ కూడా రాదండి మనకి. నా దగ్గర 2 పనిచేస్తున్నారండి. అలాంటిది ఎంపీ అవ్వకుండా ఇలా తీసుకుంటున్నాడు. రేపు ఎంపీ అవ్వకుంటే ఇంకా పెంచుకుంటూ పోతాడండి. ఇలాంటి అతను ఎంపీ ఏంటండి. సాధారణ వ్యక్తి కూడా అతని దగ్గర ఎందుకు వేస్ట్ అండి. సాధారణ వ్యక్తిలో కూడా బతకక్కలేదు అతను. మళ్ళీ అతను ఒక ఎంపీ అండి. ఎందుకు దేని గురించి మా డబ్బులు తీసుకున్నాడు అతను. దీనికి మళ్ళీ జాబులు ఇచ్చారని పేరు ఇది దేనికి ఇచ్చాడు. జాబ్ ఇచ్చారని చెప్పమనండి. మా డబ్బులు తీసుకుని అతను డబ్బులు కొడిసిలో అవుతున్నాడు అంతే. మేము పోనీ సామాన్లు పంపుతున్నాడా లేదు. మళ్ళీ టీ పొడికి డబ్బులు పంపాలి, గ్లాసులో డబ్బులు పంపాలి, బాదం పొడికి మళ్ళీ డబ్బులు పంపాలి. మళ్ళీ రొటేషన్ బయట దాని మీద రేట్లు ఎక్కువ అండి. పోనీ మన ఆడి ద్వారా ప్రాసెస్ ద్వారా చేస్తున్నాం, రేటు తక్కువ అని కాదు, డబల్ రేట్లు అండి. అన్నీ భారీ రేట్లు. ఇప్పుడే ఎలా ఉంటే ఇంక ఎంపీ అవుతుంది మాకేం చేస్తాడండి అతను చెప్పండి. మా డబ్బులు తీసుకుని మాకు కూడా తిరిగి పెట్టినాడు. ఎంపీ అవుతే పెడతాడా మాకు? అలాంటి మనిషి చెప్పండి. మీరు న్యాయమైతే ఆలోచించండి అందులో. కానీ పోనీ ఉదయ్ గారిని అడగమనండి. టీ పొడి బ్రాండ్కి 4 లక్షలు తీసుకుంటున్నారా లేదా? ఉదయ్ గారిని డైరెక్ట్ మీరు జనాలు మాట్లాడి ఎంతోమంది పాడైపోయారు. ఎంతోమంది ఉన్నారు టీ షాప్ అన్నవాళ్ళు. ₹4 లక్షల టీ టైం బ్రాండ్కి తీసుకుంటున్నారా లేదా? బయట విలేకరులు వెళ్ళి ఎవరినొకరిని అడగమనండి. నిజమా కాదా? మీరు ఉట్టినేస్తున్నారట, జాబ్లు ఇస్తున్నారట. జాబ్లు ఇలా ఏ విధంగా ఇచ్చారు? 4 లక్షలు తీసుకున్నారట. మరి పాన్సరీ ఇచ్చారు, చిన్న ఒక ఏరియాకి ఇచ్చారు. అది కూడా దూరంగా ఇస్తామని చెప్పేసి పక్క నుంచి ఇచ్చేసారు. ఇంక మీరు జాబ్లు ఏమి ఇచ్చారండి? ఈయన నా ఫ్రెండ్ మల్లవరం. ఎంత కట్టు ఏటమ్మా అని అడిగాను. 3,80,000 కట్టాను. 50,000 డిపాజిట్ కట్టాక సైట్ అద్దె తీసుకోమన్నారు. సైట్ బంగారాజు అన్న అతని దగ్గర అద్దె తీసుకున్నాను. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇలా చేయమన్నారు. 11 లక్షల దాకా పెట్టానని నేను. ఇవాళ చూస్తే మనం గట్టు 3,80,000కి డిపాజిట్ డబ్బులకు కూడా సామాన్లు పంపుతలేదు. నాకు ఇంకా ఫ్రిడ్జ్ ఇవ్వలేదు అంటే అసలు ఉదయ్ శ్రీనివాస్ అన్నవాడిది టీ టైం అన్నది ఆ విషయం మనకు తెలియదు. అతను కొంతమంది బోకర్లను పెట్టుకుని యాప్లో గడ చేసి చిన్న వాటి దగ్గర యాడ్ పెట్టి 1-2 సొంతంగా పెట్టి దాని మీద నెంబర్లు పెట్టి ఫోన్ ద్వారాగా ట్రాపింగ్ చేసి కడియం రమ్మని 50,000 డిపాజిట్ కట్టమని కన్స్ట్రక్షన్ ఇలా చేయమని అవన్నీ చెప్పి వీళ్ళు 10th క్లాస్ చదివాడు మా ఫ్రెండ్. ఏదో ఉద్యోగం 6 రోజులు చేసుకున్నాను. ఇంట్లో బంగారం పెట్టుకెళ్ళి అవి పెట్టుకెళ్ళి 11 లక్షల రూపాయల దాకా అప్పు చేశాడు. ఇలాగ ఎంతోమంది ఉన్నారు బాధితులు. ఎంపీ అవ్వకముందే ఒక్కోళ్ళ దగ్గర ఇలాగా అన్యాయం చేసి 4 లక్షల రూపాయలు డిపాజిట్ అని ఆ బిల్డింగ్లు కట్టించినట్టు అన్నీ చేసి నేను ఉద్యోగాలు ఇచ్చినట్టు మనోడు ఇచ్చాడు.
4 లక్షలు పెట్టి 11 దాంట్లో పనిచేసి వాళ్ళకి బాబు జాబ్ నేను 4 లక్షలు ఇచ్చిన అతనికి. పెట్టుబడి పెట్టింది కాకుండా 11 లక్షలు కాకుండా ఇతను 2 సంవత్సరాల్లో బోర్డంత నష్టపోయి బిల్డింగ్ కట్టి ఆ ఓనర్కి వదిలేసి రోడ్డు మీద పడ్డాడు. ఈరోజు రోడ్డు మీద పడి యాక్సిడెంట్ చేస్తున్నాడు. ఇలా నా ఫ్రెండ్ లాగే ఎంతోమంది ఇలాగ ఈ కాకినాడ పార్లమెంట్లో ఎన్ని టీ టైంలు ఉన్నాయి అంతమందిని ఉదయ శ్రీనివాస్ని డైరెక్ట్ మాట్లాడమనండి. డైరెక్ట్ 4 లక్షలు వాళ్ళ ఏజెంట్లు తీసుకున్నారా లేదా, టీ పొడి ఇచ్చింది ఎంత, మనోడికి ఫ్రిడ్జ్ ఇవ్వలేదు. ఇంకా కొంతమంది ఫ్రిడ్జ్లు ఇవ్వకపోతే గొడవపెట్టి తెచ్చుకున్నాడు. మనోడికి మాత్రం ఫ్రిడ్జ్ కూడా ఇవ్వలేదు. ఈ రోజు కూడా కావాలంటే ఉదయ శ్రీనివాస్ పిలమనండి. ఆ రోజు ఉదయ శ్రీనివాసే టీ పొడి చేస్తున్నాను, పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటే ఉద్యోగాలు ఇచ్చానని ఉప్పాలో చెప్తున్నాడు. ఇలా నా ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు ఎంతోమంది మోసపోయారు. వాళ్ళందరూ ఇవాళ ఓటు రూపంగా బుద్ధి చెప్తారు, కంపల్సరీగా ఓటు రూపంగా బుద్ధి చెప్తారు. ఎన్ని అరాచకాలు ఎన్ని చేస్తాడు. ఎంపీ అవ్వకుండానే ఇంత స్కామా, ఇంకెంత ఎంపీ అవుతే ఏముంటుంది, మొత్తం అంతా దోసుకు తినేస్తాడు. మీటింగ్లోనే నేను లక్ష ఉద్యోగాలు ఇచ్చాను, టీ టైం బ్రాండ్ నాది అన్నాడు చూసారు. అప్పుడు తెలిసింది వీడు మోసం. టీ టైం ఇతందా మాకు ఉద్యోగం పెట్టి నేను 4 లక్షలు కట్టాను, అతను నాకు ఉద్యోగం పెట్టి తీసుకున్నాను, నా దగ్గర 4 లక్షల రూపాయలు డిపాజిట్ తీసుకున్నాడు, నాకు ఉద్యోగం ఏంటి అలా ఏ విధంగా ఇచ్చాడు చెప్పండి. ఇప్పుడు వదిలే ప్రసక్తి లేదు. అన్ని ఛానల్ వాళ్ళ దగ్గరికి, ఆఖరికి ఎందుకు TV5 వాళ్ళ దగ్గర కూడా వెళ్తాం, న్యాయం చేయమనండి. చేయలేడాడు. చేయడానికి ఈ డబ్బులు అన్నీ కలిపి ఆడు ఎలక్షన్కి ఉపయోగించుకుందాం, ఎంపీ అయిపోదాం అన్న గొడవలో మోసం చేశాడు జనాల్ని. అది ఎంపీ ఎలాగవుతాడు? మేము మాకు ఒకటి ఉంది, నష్టపోయిన వాళ్ళు అందరూ దానికి తగిన పరిష్కారం చేసుకుంటాం. అవసరం అయితే ఇప్పుడు మాకు పలానా వ్యక్తిని తెలిసాడు కాబట్టి కేసు కూడా పెడతాం. ఇప్పుడు దాకా వ్యక్తి తెలియలేదు మాకు, టీటీఎం అధినేత ఎవడన్నది ఏజెంట్ వచ్చాడు. ఇప్పుడు వ్యక్తి తెలిసింది కాబట్టి వ్యక్తి మీద కూడా కేసులు కూడా పెడతాం. ఇది మాత్రం కన్ఫామ్గా చేస్తాం. ఆ వేళ 4 లక్షల రూపాయలు పెట్టి టీటీఎం మేము బ్రాండ్ కొనుక్కున్నామండి. ఇవాళ 50,000 పెట్టి సాధారణుడు టీటీఎం ఏదో పేరు 50,000 రూపాయలు సామాన్ పెట్టి కొనుక్కుని 50,000 రూపాయలకి అండి. 4 లక్షలు ఎక్కడ, 50,000 ఎక్కడ, 50,000 రూపాయలకి సామాన్లు మొత్తం వచ్చేస్తున్నాయండి. ఏడు జడ్డు టేబుల్ కుర్చీలు, ఒక ప్యాస్కో, పొయ్య, అది మెటీరియల్ ఏడు జడ్డు, టీ పొడి కానీ బాదం పొడి కానీ మొత్తం 50,000 రూపాయలు మొత్తం వచ్చేస్తున్నాయండి. చిన్న మాదిరి బడ్డీ కూడా చూసుకుంటే దాని మీద బతికించండి. ఎక్కడ 4 లక్షలు, ఎక్కడ 50,000 కూడా లోపండి. బిల్డింగ్ కూడా 50,000 కట్టించి 50,000 కట్టిదాకా బిల్డింగ్ ఎలా ఉండాలా లేదా ఎలా ఉండాలా అని చెప్పి కూడా కాదు. 50,000 కట్టేసాక చెప్తాడు. ఫస్ట్ చెప్పండి, లేకపోతే ఒక 60,000 చెప్తాడండి. లేకపోతే ఒక 60,000 ఇచ్చిన కంటైనర్ పెట్టుకుని ఆడు 4 లక్షల రూపాయలతో ఎలా బతుకుతారు అన్న చేసాను. బిల్డింగ్ ఆడ కట్టించేసి ఎంతోమందిని నష్టపరిచాడు. ఈ అన్నిటికి మూల్యం చెల్లించుకోవడం తప్పదు. మేము ఒక యూనిటీ అవుతాం, అందరూ కలిపి దానికి పరిష్కారం ఆలోచిస్తాం. టైం పడుతుంది. టీటీఎం ఎక్కడన్నాను ఆయన సొంత అయితే ఆయన సొంతంగా పెట్టమనండి. జీతాలు ఇచ్చి ఎంత లాస్ వచ్చిందో తెలుస్తుంది. మా మీద మా ఫ్రెండ్స్ మీద అందరి మీద రుద్దేయడం కాదు. అది సొంతంగా పెడితే పోషిస్తే తెలుస్తుంది.